హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు నేను మీకు గులాబీలు, మందారాలు బాగా పూయాలి మన గార్డెన్‌లో అంటే మంచి ఫర్టిలైజర్స్ అయితే షేర్ చేయబోతున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ గూడా ఉన్నాయి. మీకెవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మన గార్డెన్‌లో చాలా పువ్వులు పూయాలంటే ఫర్టిలైజర్ ఒక్కటిస్తే సరిపోతదనుకుంటారు. చాలామంది కమెంట్స్ గూడా ఫర్టిలైజర్ కోసమే చేస్తూ ఉంటారు. ఏ ఫర్టిలైజర్ ఎప్పుడివ్వాలి? ఏది ఎంత కలపాలి? ఇదంతా గూడా అడుగుతూ ఉంటారు. కానీ కేరింగ్ టిప్స్ గురించయితే ఎవ్వరు అడగరండి. కానీ ముఖ్యమైనవి అవేనండి. మనం మొక్కకి చేయవలసినటువంటి పనులు వాటి టైంకి ఏ మొక్కకి ఆ మొక్కకి సెపరేట్‌గా ఉంటుంటాయి అన్నీ గూడా. మరి వాటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఏం చేయాలని ఇదంతా గూడా చేసుకుంటూ మనం ఫర్టిలైజర్ ఇచ్చినప్పుడే చక్కగా అప్పుడైతే ఫ్లవర్స్ వస్తాయి. కేరింగ్ టిప్స్ షేర్ చేసిన వీడియోస్ చాలానే ఉన్నాయండి మన ఛానల్‌లో. ఒకసారి చెక్ చేయండి. ఈరోజు నేను చూపించబోయేటటువంటి ఆర్గానిక్ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఎక్కువ పువ్వులు పూయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, నేను ఒక ఖాళీ పాత్ర తీసుకున్నాను. దానిలోకి ఆనియన్ పీల్స్ ఏస్తున్నా చూడండి. ఆనియన్ పీల్స్ ఒక హ్యాండ్‌ఫుల్ గుప్పెడన్ని మన చేతిలో ఎన్నొస్తాయో అన్ని అన్నమాట. అంటే దగ్గర ఒక పెద్ద ఉల్లిపాయలు ఒక 4 వాటి పీల్స్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ బనానా పీల్స్ తీసుకున్నాను చూడండి. ఒక 4 పీల్స్ తీసుకున్నాను. నేను ఎప్పుడైనా కూడా డ్రై చేసి స్టోర్ చేసి పెట్టుకుంటూ ఉంటాను. ఇవి సగం ఎండినయి అయినా పర్వాలేదు. ఒకవేళ డ్రై పీల్స్ లేకపోతే ఫ్రెష్ పీల్స్ అయినా ఏసుకోండి, పర్వాలేదు. ఒక 4 బనానా పీల్స్, 4 ఉల్లిపాయల పీల్స్ వేసుకొని, ఒక లీటర్ వాటర్ ఏసేసుకోండి చూడండి. ఒక లీటర్ నీళ్ళేసుకొని ఇట్లా మీరు స్టవ్ పైన పెట్టి మరిగించండి. బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినంక ఒక 5 నిమిషాలు మాత్రమే పెట్టండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మరి చక్కగా కూల్ అయిపోవాలి. మొత్తం కూడా చల్లగా అయిపోవాలి. ఇట్లా చూడండి, మంచి ఫర్టిలైజర్ అయితే తయారైంది. ఇది ఇన్‌స్టంట్ ఫర్టిలైజర్ అండి. ఈ ఫర్టిలైజర్‌ని నేను ఒక బకెట్‌లోకి తీసుకుంటాను. ఈ ఖాళీ బకెట్‌లోకి. అయితే ఓన్లీ మనం ఈ ఫర్టిలైజర్ మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో ఏ పీల్స్ కూడా పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే గులాబీ మొక్కలలో ఏసినప్పుడు ఈ పీల్స్ ఏవైనా పడితే మళ్ళీ ఫంగస్ వచ్చే ప్రాబ్లమ్ ఉంటది కాబట్టి ఏవైనా పడినా కూడా వాటిని తీసేయాలి. దీనిలోకి ఇప్పుడు ఇంకొక లీటర్ నార్మల్ నీళ్లు కలుపుతున్నా చూడండి. 2 లీటర్ల ఫర్టిలైజర్ అయితే తయారైంది. ఇప్పుడు ఈ ఫర్టిలైజర్‌లోనికి నేను మీకు థంబ్‌నెయిల్ మీద చూపించినట్టుగా చిన్న ముక్క అండి. ఆ చిన్న ముక్కని నేను ఇట్లా పౌడర్ లాగా దంచుకున్నాను. ఇది ఏంటి అనంటే పట్టిక అండి. పట్టిక మనకు ఈజీగా కిరాణా స్టోర్స్‌లో దొరుకుతుంటది గదా! మరి ఈ పట్టిక మనము పౌడర్ లాగా చేసి ఈ ఫర్టిలైజర్‌లో ఏసేసి కలిపేసేయాలి. ఇట్లా చక్కగా కరిగిపోతది ఈజీగా వాటర్‌ల. ఇట్లా కలిపిన తర్వాత మనకు మొక్క మొదట్లో మనం ఇచ్చేయడమేనండి. ఇది గులాబీ మొక్కలకి, మందార మొక్కలకి, ఇంకా అన్ని రకాల పూల మొక్కలకి గూడా ప్రతి నెలకొకసారి ఇవ్వండి పట్టిక అనేది. మీరు బనానా పీల్స్, ఇంకా ఈ ఆనియన్ పీల్స్ ఫర్టిలైజర్ మాత్రం మీరు ఎవ్రీ వీక్ ఇయ్యొచ్చు. కానీ పట్టిక కలిపినటువంటి ఈ ఫర్టిలైజర్‌ని నెలకొకసారి తప్పకుండా మీ మొక్కలకిస్తే పువ్వులు పూయని మొక్కలు గూడా చక్కగా పూలు పూస్తాయి. పూసే మొక్కలైతే ఇంకా చక్కగా బ్లూమింగ్స్ ఎక్కువొస్తాయండి. పట్టి మంచిగా తడిచేటట్టుగా కింద వరకి నెమ్మదిగా ఇస్తూ ఉండాలి ఫర్టిలైజర్ కొద్ది కొద్దిగా. చూడండి, మరి మిగిలిపోయిన ఇది ఉంది గదా పీల్స్, మనం ఒకటే 5 మినిట్సే బాయిల్ చేసినాం గదా! ఇంకొక లీటర్ నీళ్లు కలిపేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ బాయిల్ చేసి మళ్ళా చల్లగా అయిపోయిన తర్వాత మళ్ళీ సాయంత్రము ఇంకా కొన్ని మొక్కలకి ఇవ్వొచ్చండి. ఇట్లా ఒక 2, 3 సార్లు గూడా మనము వాడుకోవచ్చు. పటిక కలిపి ఇంకా వేరే మొక్కలకి ఇవ్వచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తది. ఈ వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. థాంక్ యూ.